నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో సొసైటీ పేరుతో కోట్లు దండుకొని ఐపీ పెట్టి పెళ్లాం బిడ్డలతో ఉడాయించిన బంగారపు దుకాణ వ్యాపారి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్న బాధితులు, కట్టిన రసీదులు మీడియాకు చూపించి గగ్గోలు పెడుతున్న బాధితులు. తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ వివాదానికి తెర. జిల్లా ఎస్పీ సమక్షంలో ఒక ఆమోదంకొచ్చిన ఇరు వర్గాలు. కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు మునగల శ్యాంప్రసాద్కి అధికారం అంగీకారం, ఎలాంటి జోక్యం చేసుకోదంటూ జిల్లా ఎస్పీ స్పష్టీకరణ. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఎగ్జామ్ 2 పరీక్ష కేంద్రాల్లో 452 మంది విద్యార్థులు హాజరు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన అధికారులు. తెనాలిలోని గంగన్నమ్మపేటలో 23 సంవత్సరాలుగా గోల్డ్ బిజినెస్ చేస్తున్న కేవీ వెంకటేశ్వరరావు ఖాతాదారుల నుండి సుమారు 9 కోట్ల రూపాయలు ఐపీ పెట్టి ఉడాయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మోసపోయిన ఖాతాదారులు లబోదిబ్బోమంటున్నారు. తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన చెందుతున్నారు. స్థానిక గంగన్నమ్మపేటలో గోల్డ్ బిజినెస్ చేస్తున్న కేవీ వెంకటేశ్వరరావు శ్రీ మణికంఠ మ్యూచువాలిటీ కోఆపరేటివ్ అండ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో బ్యాంకు నడుపుతున్నాడు. అయితే ఖాతాదారులను నమ్మించిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు వారి నుండి సుమారు 9 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. సేవింగ్స్, పెట్టుబడులు, బంగారు ఆభరణాలు తాకట్టు, ఆభరణాల తయారీ చిట్లు పేరుతో బాధితులకు కుచ్చుటోపి పెట్టి కుటుంబంతో సహా ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు ఆదివారం నాజర్పేటలోని ఇతని నివాసం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇంటి వద్ద ఎవరూ లేరని తెలుసుకున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు కట్టిన డబ్బుల రసీదులను మీడియాకు చూపించి తల్లడిల్లిపోయారు. గంగన్నమ్మపేటలో గత 23 సంవత్సరాలుగా బంగారం దుకాణం నడుపుతూ ఖాతాదారుని ఆకర్షించిన వెంకటేశ్వరరావు తాను స్థాపించిన సొసైటీలో ఖాతాలు తెరవమని ఒత్తిడి తెచ్చేవాడని తెలిపారు. బంగారు ఆభరణాలు కూడా సొసైటీలో పెట్టామని బాధితులు తమ గోడు వెలిబుచ్చారు. తెనాలి చావలి ప్రాంతాల్లో సొసైటీ శాఖలు తెరిచారని వారు చెప్పారు. మా నుండి డబ్బు, బంగారపు ఆభరణాలు, నోటు ద్వారా కూడా లక్షలు తీసుకున్న వెంకటేశ్వరరావు ఇంతటి మోసానికి వడికట్టడం పట్ల ఖాతాదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేవరకొండ కోటేశ్వరమ్మ, వెంకటరమణ ఇద్దరు వస్తామండి కొట్టుకాడకి. వచ్చి బంగారం నగలు తాకట్టు పెట్టి ఆపదకు అడ్డం వేస్తారని ఆపదకి తెచ్చుకున్నామండి. ఇంకెంత కావాలమ్మా మీకంటేను, మాకు 50,000 చాలండి. మణికంఠ వెంకటేశ్వరరావు అండి, ఉదయ్ మురళీకృష్ణ తమ్ముడు అండి. మణికంఠ జ్యువెలరీ దగ్గరకు వచ్చేవాళ్ళం అండి. అమ్మ కోటేశ్వరమ్మ, నువ్వు ఇంకా రంగులు వేస్తున్నావమ్మా, ఇంకా వ్యవసాయం చేస్తున్నావమ్మా, నువ్వు కూర్చొని తినలేవా, ఎందుకు చేస్తున్నావు అనేవాడు. అడిగితే కాదులండి మాకు ఓపిక ఉంది కదండి చేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు అండి. అట్లా వచ్చి నమ్మకం మీద పెట్టి వెళ్తే పక్కన మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి పక్కన కొట్లు తాకట్టు పెట్టి తెచ్చిచ్చేవాళ్ళు అండి. మాకు ₹1.5 అయితే చాలండి అంటేను, లేదమ్మా 2 రూపాయలకు రాస్తున్నామని చెప్పేవాళ్ళు. కాదండి మేము ఇవ్వలేమండి అంటే సరే అట్లా రాసి ఇచ్చేవాళ్ళు అండి. ₹1.5కి మాకు ఇచ్చేయండి. ఆయనకి ఎంత తెచ్చుకునేవాడు, ₹2 కాడికి వాళ్ళు ఎంత తెచ్చుకునేవాడు తెలియదండి. మాకు ఇట్లా అన్నీ రాసి కాగితం షిప్ ఇచ్చేవాళ్ళు అండి. ఇది ఇస్తే కనుక ఇస్తాము మీకు, లేకపోతే మాత్రం ఇవ్వమని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు అండి. వాళ్ళు మేము జాగ్రత్తగా తెచ్చి ఇచ్చేవాళ్ళం అండి. అట్లా నిన్న మా ఆయన గారికి ఒంట్లో బాగోపోతే నేను తాకట్లో తాడు మత్త పేరుని పెట్టామండి. 2.5 బంగారం, కాసికగుళ్ళు దండ, చావల మణికంఠం బ్యాంక్ అని పెట్టారండి. అక్కడ పెట్టామండి. పెడితే ఏంటమ్మా ఇక్కడ దాకా వచ్చారు, బస్ ఛార్జీ మీకు ఎందుకమ్మా, అక్కడే పెట్టకపోయారా, మా పేరు చెప్పండి అని చెప్పేవాళ్ళు అండి. సరేలే కాదులండి మీరు రెంట్ ఇస్తారని వచ్చేవాళ్ళండి. అవన్నీ తీసుకొని మాకు అడ్రస్ చెప్పమంటే చెప్పట్లేదండి. మా మరదల చేను అమ్ముకొని కందుకూరులో చేను అమ్ముకొని వచ్చింది రిజిస్ట్రేషన్ కని తను ఇల్లు అమ్మిస్తానని చెప్పి తీసుకున్నాడు. డిసెంబర్లో 7 లక్షలు క్యాష్ ఇవ్వాలి. మళ్ళీ ఫిబ్రవరి నుంచి 5 లక్షలు చీటీ, 10 లక్షలు చీటీలు కట్టాం. మళ్ళీ క్యాష్కి ఇవ్వాలి. మాకు మామూలుగా ఎంటీ చెక్కులు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు 10 లక్షలు. తను కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు మురళీకృష్ణ, వీళ్ళిద్దరూ కలిసే షాపులు మురళీకృష్ణ కొన్నాడండి. ఇల్లేమో అమ్ముతున్నాను, 30వ తారీఖు ఇస్తాను, మీరు సోమవారం రిజిస్ట్రేషన్ పెట్టుకోండి, మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాడు. 29 నైట్ వెళ్ళిపోయాడు. స్విచ్ ఆఫ్ అని వస్తున్నాడు. తమ్ముడు దగ్గర మురళి దగ్గరికి వెళ్ళి అడిగితే, లతగారు ఎందుకు మా అన్నయ్య ఎక్కడుండా నేను ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు చెప్తాము, ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి అదేమంటే మా షాపుకు రండి, మా బంగారం కొనుక్కోండి ఇవి చెప్తున్నారు. మా అందరూ లేని వాళ్ళము వ్యవసాయం పనులు చేసుకున్నాము, తిని తినక దాచుకుని చీటీలు కట్టుకున్నాము. 10 లక్షల చీటీలు 15 నెలలు అయిపోయింది.
చీటీలు సగం 15 నెలలు అయిపోయింది ఉడాయించాడు. మా పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళినా అదేమంటే లీగల్గా వెళ్ళండి అంటున్నారు. మాకు న్యాయం ఏంట జరిగిద్ది? ఆయన ఐపీ సెక్షన్ పెడితే మాకేట ఆ నెంబర్ ఇవ్వద్దు, ఆయనకి నెంబర్ ఇవ్వటానికి లేదు. మా ఆస్తులు ఏంటో అందరం కూలీ నాలి చేసుకుని బతికిన చావల వాళ్ళు ఎంతమంది గోల్డ్ తాకట్టు పెడితే తాకట్టు డబ్బులు వాళ్ళు కట్టి గోల్డ్ ఎత్తుకెళ్తారు. వాళ్ళు కట్టినందుకు కూడా డబ్బులు తీసుకుని వాళ్ళ గోల్డ్ ఇవ్వడానికి ఏమైంది? అతనికి ఆ గోల్డ్ ఇవ్వక ఆయన నానా తిప్పలు పెట్టి ఎదురు కేసులు పెడుతున్నాడు మురళీకృష్ణ అనే అతను. అది న్యాయమా? మేము ఎంతమంది దగ్గర పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము. ఆఖరికి నక్కానందబాబు గారికి, ఆల్పాటి రాజా గారికి, మనోహర్ గారికి అందరికి ఫోన్లు చేస్తే మాకు న్యాయం చేయమని అడిగితే, అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళండి, తన ఇల్లు అమ్మారో లేదో మాకు తెలియదు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడుండా మురళీని పట్టుకొని తీసుకొస్తే మాకు వాళ్ళ అన్న అడ్రస్ తెలుస్తుందండి. మురళిని మీరు ఎందుకు తీసుకురారు? ఇతని గురించి నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే, ఈ వ్యక్తి జనాల దగ్గర ఒక్కొక్క రూపాయి వాళ్ళు రైతులందరూ కూడా రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకొని ఇతని దగ్గర బంగారం చేయించుకుంటూ ఎఫ్డి అనేది కూడా చేస్తాడు. అంటే తన దగ్గర ఒక సొసైటీ ఉంది, మణికంఠ అని చెప్పిన ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ కింద ఎఫ్డీలు తీసుకొని ఎఫ్డి కింద అమౌంట్ తీసుకొని ఇచ్చేసేవాడు. ప్లస్ దానికి సంబంధించిన రిసిప్ట్ ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా అందరి దగ్గర ఉంది. అయితే దీంతో పాటు ఈ ఎఫ్డీస్తో పాటు బంగారం 5 లక్షలకి 6 లక్షలు చేయించుకోవడానికి డబ్బులు ఇస్తారు, ఇచ్చి బంగారం చేయించుకుంటారు. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తాకట్టు పెట్టడానికి, ఒక వస్తువు తాకట్టు పెట్టినప్పుడు ఏ బంగారు కొట్టినా సరే ఒక చిన్న కాగితం ఇస్తాడు. ఆ చిన్న స్లిప్ మీద వాళ్ళ మణికంఠ జ్యువెలర్స్ ఉంటుంది, దాని వెనకాల ఒక నెంబర్ ఉంటుంది. వాళ్ళ సిస్టంలో కొడితే ఆ నెంబర్ కొడితే ఇస్తారు. ఇట్లాగా అన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టుకొని అతను అందరి దగ్గర మోసం చేసి దివాళా తీసి కోర్టుకి వెళ్ళిపోయి, దీంట్లో అన్నదమ్ములు ఇద్దరు పాటు ఇక్కడ తమ్ముడు పాత్ర ఏందయ్యా అంటే, దీంట్లో తమ్ముడు పాత్ర ఏందయ్యా అంటే, అన్నకు సంబంధించిన ఏదైతే కొట్టుకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో, ఆ కొట్టుకు సంబంధించిన గోల్డ్ ఏదైతే ఉందో, ఆ గోల్డ్ని ఇతను అమ్మి పెట్టాడు. అది ఎవడు సొమ్ము ఎవడు అమ్మి పెడతాడు తమ్ముడికి తెలియదా? ఆ గోల్డ్ అమ్మడానికి తమ్ముడికి తెలియదా? అది జనం సొమ్మని తమ్ముడికి తెలియదా? తెలియకుండానే చేశాడు ఇదంతా కూడా. ఈ విషయం డైరెక్ట్గా సిఐ గారి దగ్గరే ఒప్పుకున్నాడు అతను. కానీ ఇక్కడ సిఐ గారు ఒక మాట చెప్తున్నారు మాకు. సిఐ గారు అయితే కేసులు ఫైల్ చేయండి, వివరంగా రాయండి అని చెప్పి సిఐ గారు మాకు చెప్తుంటే, ఇది జరిగి కూడా దేశవ్యాప్తంగా విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 ఆదివారం జరిగింది. తెనాలిలో నీట్ పరీక్షకు 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 షిఫ్ట్లుగా పరీక్షలు జరిగాయి. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 ఎగ్జామ్ ఆదివారం జరిగింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు మొదటి షిఫ్ట్ ఎగ్జామ్ 1:30 వరకు జరిగింది. రెండో షిఫ్ట్ ఎగ్జామ్ 2 గంటలకు ప్రారంభమై 5 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు పరీక్షకు వెళ్లే సమయంలో పరిశీలన చేయడంతో పాటు రిజిస్ట్రేషన్, తదుపరి బయోమెట్రిక్ తీసుకున్నారు. ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ నేతృత్వంలో స్క్వాడ్ ని ఏర్పాటు చేశారు. చెంచుపేటలో గల కేఎస్ఎం హైస్కూల్ అలాగే జగ్గడిగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో నీట్ ఎగ్జామ్ జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఎగ్జామ్ తెనాలి పట్టణంలో 2 కేంద్రాల్లో నిర్వహించడం జరిగిందని, అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎగ్జామ్ నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. మొత్తం 452 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారని ఆయన తెలిపారు. ఈరోజు తెనాలిలో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ సెంటర్లో కేఎస్ఎం పాఠశాలలో 212 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. పిల్లలందరూ కూడా 11 గంటలకి లోపలికి వెళ్తారు. ముందు ప్రిస్కింగ్ ఉంటుంది, తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లోకి పిల్లలందరూ కూడా అలౌ అవుతారు. అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సూపర్వైజర్ ఉంటారు, తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, తర్వాత ఇక్కడ రెవెన్యూ సంబంధించి ఎంఆర్ఓ గారిని కూడా సిట్టింగ్ స్క్వాడ్ వేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ ఎగ్జామినేషన్ని మరి జరపడం జరుగుతుంది. మరి తెనాల్లో ఇక్కడ కేవీ పాఠశాలలో కూడా కేంద్రీయ విద్యాలయాలు ఇక్కడ 2 చోట్ల సెంటర్లు ఇవ్వడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి దీన్ని తల్లిదండ్రులందరూ కూడా దీన్ని మీ పిల్లలు బాగానే రాస్తారు, మీరు ఇబ్బంది పడకుండా ఎగ్జామినేషన్ సజావు జరిగే విధంగా సహకరించవలసిందిగా. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని విజయవాడ రోడ్లో శ్రీశైల భక్త బృంద సేవా సమితి నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ వద్ద ఆదివారం మజ్జిగ పంపిణీ చేశారు. కుర్ర శ్రీను ఆధ్వర్యంలో నాగశ్రీ నరేంద్ర రవికుమార్ నిర్వహణలో మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ జరిగింది. తెనాలి స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో విజయవాడ రోడ్లో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆదివారం నాగశ్రీ నరేంద్ర రవికుమార్ నిర్వహణలో మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి
శివరామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుర్ర శ్రీను నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సాయి, దత్తు, పోతురాజు, సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం దగ్గర మా స్నేహితుడు నరేంద్ర కుమార్ ఐతనాగరం తన పేరు మీద ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కుర్రాసీన్ గారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేసి మాలాంటి ఎంతోమందిని వారు చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు నా స్నేహితుడి పేరు మీద ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుర్రాసీన్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కలుపుకోవాలని చెబుతూ వారికి అన్నింటిలోనూ మేము వెనకుండి వారికి సపోర్ట్ చేస్తామని ఈ రోజున ఈ చలవేంద్రం నందు మరియు మినరల్ వాటరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు మరి మనకి అత్యంత ఆప్తులు నరేంద్ర కుమార్ గారు వారి యొక్క సహాయ సహకారంతో ఈ పూట ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వారి పేరిట మరి మినరల్ వాటర్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జట్టి శివరామకృష్ణ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే వారికి మిత్రుడైన వారు నరేంద్ర గారు, వారి ద్వారా మేము చేసే కార్యక్రమాలని గుర్తించి ఈ కార్యక్రమానికి వారు కూడా సహాయానికి తోడ్పడినందుకు వారికి ప్రత్యేకంగా మా సేవా సమితి తరఫున వారికి ధన్యవాదాలు. తెనాల్లోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గ విషయంపై జరుగుతున్న వివాదానికి తెరపడింది. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఇరు వర్గాలు ఎవరు జోక్యం చేసుకోకుండా జిల్లా ఎస్పీ అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో శనివారం రాత్రి ఒడంబడిక జరిగింది. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం, అలాగే నూతన పాలకవర్గ ఎన్నిక నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది. దేవస్థానం సత్రం కమిటీ విషయమై గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న వైరుధ్యం నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ ఎదుట అధికారుల సమక్షంలో రెండు వర్గాల సభ్యుల మధ్య జరిగిన సమావేశంలో వివాదం ఒక కొలికి వచ్చింది. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి కార్యాచరణ ఎవరు తీసుకోవద్దని ఇరు వర్గాలకి జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది. తద్వారా కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు దేవస్థాన కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తికి అప్పగించే దానిలో రెండు వర్గాల సమ్మతిని తెలియజేయడంతో మునకాల శ్యాంప్రసాద్కు బాధ్యతలు ఇరు వర్గాలు ఒప్పజెప్పినట్లు మీడియా సమావేశంలో ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, కొణుజోటి గోపీకృష్ణలు ఆదివారం జరిగిన సమావేశంలో తెలిపారు. 7వ తేదీన జరిగే శ్రీ వాసవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలను కమిటీలతో సంబంధం లేకుండా మునకల్ల శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతాయని వారు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్ర కమిటీ బోస్ రోడ్ తెనాలి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాము. ఈ రోజున మనం సర్వసభ్య సమావేశం నిర్వహించుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రమ్మడం జరిగింది. కానీ నిన్నటి రోజున మరి మన జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని గుంటూరు పిలిపించి వారి సమక్షంలో మమ్మల్ని 5గురిని, ఆ వర్గం నుంచి ఒక 5గురిని, ఆఫీసర్లు ఒక 6గురు, వాళ్ళ గవర్నమెంటు లీగల్ అడ్వైజర్ లీడర్ గారు సమక్షంలో, అబ్బాయి ఈ యొక్క మీరు కోర్టులో ఉంది, వాళ్ళలోనో కమిటీ మీటింగ్ వేసుకున్నారు ఎల్లుండి, మరి మీరోనో మీ మీటింగు చెల్లదు, వాళ్ళది రేపు మీటింగ్ వేసుకోవడానికి కూడా వీల్లేదు, కాబట్టి ఉభయులు కూడా సామరస్యంగా ఉండండి, ఈ వ్యవహారాలు మొత్తం కూడాను ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను అని ఎస్పీ గారు నిన్న రాత్రి లేట్ కమెంట్స్లో చెప్పడం జరిగింది. లేకపోతే నిన్న సాయంత్రమే మేము మీడియా ద్వారా, మాధ్యమం ద్వారా ప్రజలందరికీ కూడా, మా జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మరలా ఈరోజు సమావేశం లేదని తెలియజేసేవాళ్ళం. కానీ రాత్రి మిడ్నైట్ వరకు గుంటూరులో మరి ఎస్పీ గారి దగ్గర సమావేశంలో లేట్ అవటం వల్ల మేము చెప్పలేకపోయాం. మరి అందరినీ నిన్న ఫోన్ కాల్స్ ద్వారా పర్సనల్గా ఫోన్ చేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సమావేశానికి రండి, మనందరం కలిసి కూర్చొని చక్కగా మీ అందరి అభిప్రాయాలతో ఏకీభవించి ఆ అమ్మవారి సాక్షిగా ఎలా చేయమంటే అలా చేసుకుందాం, మేమే ఉండాలి, మేమే కూర్చోవాలనే భావంతో కాదు ఇది, ఎవరికి వాళ్ళం ఓ పుస్తకం ఇట్లా కాదు. కాబట్టి దయచేసి రాత్రి ఎస్పీ గారు చెప్పిన మాదిరి మీదట మేము ఈరోజు సమావేశం వాయిదా వేయడం జరిగింది. ఎస్పీ గారి సమక్షంలో జరగడం వల్ల ఈరోజు మీటింగ్ ఆపేయటం జరపలేకపోయాము. అన్యథా భావించద్దు, మేము మిమ్మల్ని ఆహ్వానించి ఈరోజు సభ జరపలేకపోవడానికి మరి చింతిస్తున్నాము. దయచేసి సహృదయంతో అర్థం చేసుకొని
మనందరం కూడా ఆర్యవైశ్యులం, మనందరి దేవత కులదేవత అమ్మవారి ఆత్మ, అమ్మవారి పుట్టినరోజు వేడుక రేపు 7వ తేదీ అందరం ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, తీర్థప్రసాదాలు తీసుకెళ్లాలని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పుడు కోర్టులో వచ్చినటువంటి వేసినటువంటి కేసు తేలిందాక ఆ కేసు ఆర్డరు ఏదో రావాలి కదా, వాళ్ళకి ఫేవర్గా వస్తుందా మనకు ఫేవర్గా వస్తుందా అనేది మనం ఏం చూసి చెప్పలేంగా. అది వచ్చిందాక మీకిద్దరికి సమంజసమైన పేర్లు చెప్పండి అని అడిగాం. మేము నంబూరి కృష్ణమూర్తి గారి పేరు చెప్పున్నాం. చెబితే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే సరే మీరు కూడా చెప్పండి పేరు అంటే మా కమిటీ మెంబర్ అయినటువంటి మునగాల శ్యాంప్రసాద్ గారి పేరు చెప్పారు. మాకే అభ్యంతరం లేదు, శ్యామ్ గారు మాకేమీ వ్యతిరేకం కాదు, మేము రైట్ అని చెప్పాం. వాళ్ళు ఎందరికీ ఆమోదయోగంగా ఉంది కాబట్టి ఈ శ్యామ్ గారితో మాట్లాడేసి శ్యామ్ గారికి అప్పచెప్పండి అని అన్నారు. మేము కూడా దీనికి తాళాల మీద తాళాలు వేశారు, గేట్లు తాళాలు వేసుకోండి అని చెప్పుకున్నాము. రేపు పొద్దున ఎన్ని తీపిచ్చేస్తామన్నారు. దీని మూలకంగా ఎవరు కూడా ఈ బుకింగ్ చేసుకున్న ఎలాంటి అపోహలకు పోకుండా అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఈ విధానాన్ని మీరు ఎవరు కూడా ఈ దేవాలయంలో మళ్ళీ బుక్ చేసుకుంటే మళ్ళీ చేసుకోగలమా పెళ్ళి లేదా అనేటువంటి అపోహలు పోకుండా మీరందరూ కూడా సహృదయంతో నిశ్చింతగా అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉంటుంది. కంపల్సరీ మీరందరూ కూడా ఈ అమ్మవారికి చేసేటువంటి విధానంలో రేపు అమ్మవారి ఉత్సవాలకు కూడా అందరూ ఇచ్చేసి అందరూ కూడా పాల్పంచుకుంటారని. వీళ్ళందరూ ఇరు వర్గాలు ఇద్దరు ఇష్టపూర్వకంగా ఇక్కడ ఒక కమిటీల మీ 2 కమిటీలు ఏ కమిటీలు అయినా సరే మీరు కాకుండా మీ తరఫున కానీ ఈ తరఫున కానీ ఒక పేర్లు చెప్పమని వారు ఏదో చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్టు కొన్ని పేర్లు చెప్పిన తర్వాత మీరు కూడా మునగాల శ్యామ్ గారి పేరుని ఆమోదించడం జరిగింది. వారి సమక్షంలోనే ఇప్పుడు వీడి దగ్గర ఉన్న తాళాలు కానీ వారి దగ్గర ఉన్న తాళాలు కానీ ఈ దేవస్థానానికి సంబంధించిన ఏ పుస్తకాలు కానీ మొత్తం టోటల్ శ్యామ్ గారి చేతికి అప్పచెప్పి కోర్టు నిర్ణయం ఏదైతే వస్తుందో ఆ నిర్ణయం వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకళ్ళ దీన్ని జోక్యంతో కానీ ఇంకోళ్ళ ప్రమేయం కానీ ఇంకోళ్ళ మాది మీదనే చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఎస్పీ గారి సమక్షంలో అన్ని మాట ఇచ్చి ఇరుపక్షాలు ప్రశాంతంగా రావడం జరిగింది. తెనాలిలోని మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ కాలేజీ ఆవరణంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ నందివెలుగు ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం మీద మాట్లాడారు. స్థానిక ఏఎస్ఎం కళాశాలలో మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. ఇదే నేపథ్యంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం మీద ముక్తేశ్వరరావు ప్రసంగించారు. ఈ సమావేశంలో సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ వాసు, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, ట్రెజరర్ ఎస్వి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేకత ఉంది. అందుకే స్టూడెంట్స్ని కూడా సెలెక్టెడ్ స్టూడెంట్స్ని కూడా మనకి ఎగ్జిక్యూటివ్ కమిటీ పర్మిషన్తో ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని నేపథ్యం ఏంటంటే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ గౌరవనీయులు నందివెలుగు ముక్తేశ్వరరావు గారు ఈ వారం మన ప్రాంతానికి ఆయన కార్యక్రమంలో భాగంగా రావడంతో మన మానవతా సభ్యులు శర్మ గారు అలానే ఆనందయ్య గారు ముక్తేశ్వర గారు వస్తున్నారు, ఒక వారం మనం పోస్ట్పోన్ చేసుకుంటే ఆయనని మన మానవతా సమావేశానికి ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది అని చేయటం మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్తో మాట్లాడితే తప్పకుండా చేయాలి. నేను మన రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారితో ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే అలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ మన దగ్గరికి వస్తున్నప్పుడు తప్పకుండా పోస్ట్పోన్ చేద్దాం, ఇబ్బంది లేదు, వ్యక్తులు ముఖ్యం, రేట్స్ ఏముందని ఆయన అంటాం. అదే మాటని ఎగ్జిక్యూటివ్ కమిటీ అంత అంటాం. ఈ క్రమంలో సమావేశంలో స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుని అందరినీ పార్టిసిపేట్ చేయడం కష్టమవుతుంది ప్రోగ్రామ్ అని సెలెక్టెడ్ స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రామ్కి ఎందుకు ఇన్వైట్ చేశాము అంటే కొన్ని మాటలు ఒక 10 నిమిషాలు ఒక అరగంట ఇన్స్పైర్ చేస్తాయి.
కానీ కొన్ని యాక్షన్స్ జీవితకాలం ఇన్స్పైర్ చేస్తాయి. కొన్ని వ్యక్తుల ప్రజెన్స్ లైఫ్ టైం ఇన్స్పైర్ చేస్తాయి. అలాంటి ఇన్స్పైర్ తగ్గ వ్యక్తి ముక్తేశ్వరరావు గారు. ఆయన ఈరోజు మన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొంటాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. దాని మీద మీరు మాట్లాడితే పిల్లలకు కూడా, ఎందుకంటే మేమందరం మానవతలు ఆలోచించేది ఏంటంటే సీనియర్స్గా మనందరి యొక్క ఎక్స్పీరియన్స్ యూత్కి ఎంత రీచ్ అయితే అంత మంచిది. యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అది సక్సెస్ అవుతుంది డెఫినెట్గా అనే ఒక ఉద్దేశం. ఆ క్రమంలో ఈ సమావేశాన్ని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొచ్చి జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నా ఎగ్జిక్యూటివ్ కమిటీకి, రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారికి ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి సహకరించి, అలా ఆనందయ్య గారు, శర్మ గారు రామచంద్ర గారు చెప్పినట్టుగా ఒక సందేశం కోసం పిల్లలు రమ్మని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే వారే మనకు భారత పౌరులు. ఆ భారత పౌరులో ఎందుకంటే నాకు చిన్న గుర్తు వచ్చింది సార్ చెప్తే. ఒకరోజు నన్ను మన చంద్రరామారావు గారి కాలేజీ, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీకి ఏదో గెస్ట్ లెక్చర్ కింద పిలిచారు. ఇప్పుడు 10-12 సంవత్సరాలు పిలిస్తే అందులో ఒక అమ్మాయి, ఆడపిల్ల ఇన్స్పైర్ అయ్యి తర్వాత పోలీసు ఏఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత ఒంగోలు ట్రైనింగ్లో ఉండగా తెనాలు వచ్చి కలిసింది. అసలు ఆమె ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు తెనాలు ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తుంది రాజర్షిని. ఆయన నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా వాళ్ళ అన్నయ్య లాయర్గానే పెట్టుకొచ్చింది ఫ్యాక్టరీకి. ఆదివారం నాడు నేను లక్కీగా ఉన్నాం, ఏదో మిషన్ పని చేస్తూ ఉన్నాం. ఏంటమ్మా ఏంటి ఎందుకు వచ్చా తల్లి అనుకుంటే, కాదండి మీరు నాకు ఇన్స్పిరేషన్ ఉంది. ఏంటంటే ఆ రోజు కాలేజీలో చిన్న లెక్చర్ చెప్పా, అమ్మ నేను తెనాల వాడిని విఎస్ఆర్ కాలేజీ ఎదిగాను, అంటే ఇక్కడ అయ్యాను, మీరంతా మాకన్నా గొప్ప వాళ్ళు అవుతారని చెప్పాను. అది మనసులో పెట్టుకుందంట ఆయన. ఇదే చెప్పింది. కాబట్టి మరి రామచంద్ర గారు, మరి మన ముక్తేశ్వరరావు గారు కూడా వచ్చి వారి సందేశాన్ని వినిపిస్తే అద్భుతమైనటువంటి పౌరులు తయారవ్వాలని కోరుకుంటూ, చేయగలిగిన పని 3 నెలల్లో చేయగలిగిన పని 2 నెలల్లో చేసామనుకోండి. యూ ఆర్ చేయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీ ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో మీకు తెలుసు. హైదరాబాద్ మెట్రో వెరీ సక్సెస్ఫుల్ మెట్రో. మెట్రోని తీసుకురావడానికి ముందు చాలా చోట్ల మనము ల్యాండ్ ఎక్విజిషన్ అది చేయాల్సి వస్తుంది. నేను అప్పుడు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్, అది రావడానికి ఉంటే నన్ను తీసుకుని వెళ్ళి మనకు నాతో పాటు కొంతమంది ఆఫీసర్స్ని కూడా తీసుకుని వెళ్ళి, ముఖ్యంగా నేను రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ కూడా ఇద్దరు రెస్పాన్సిబుల్ అనమాట. సో మమ్మల్ని మెట్రో చూపించడానికి తీసుకెళ్ళాను. అక్కడ మెట్రో వేసినటువంటి మీకు ఆయన శ్రీధరన్ గారు మీకు ఉంటారు. ఆ శ్రీధరన్ గారు ఏం చేశారంటే 7 సంవత్సరాలకి జైకో అని, అంటే వాళ్ళది ఎవరిదంటే దట్స్ జాపనీస్ ఆర్గనైజేషన్, జపాన్ వాళ్ళు జైకా అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు లోన్ ఇస్తారు. ఆ లోన్తో మనం మెట్రో వేస్తాం. మెట్రో వేసినప్పుడు వాళ్ళు లోన్ని ఈ పద్ధతుల్లో దాన్ని రీపే చేయమని చెప్తారు. దానికి ఆయనకి 7 ఏళ్ళు వ్యవధిస్తే 3.5 ఏళ్లలోనే కంప్లీట్ చేశాడు. అంటే ఏమిటి అర్థం చెప్పండి దానికి? ఎఫిషియన్సీ అంటే ఏమిటి? నీకు 3.5 ఏళ్ళ నుంచే నువ్వు తిరిగి కట్టేయడం మొదలైంది. రాబడి కూడా నీకు 3.5 ఏళ్లలోనే ఆరంభమైంది. దట్ ఈస్ ఎఫిషియన్సీ. ఇప్పుడు అంటే నాకు కూడా నాకు స్వయంగా మళ్ళీ ఎక్కడైనా నన్ను గురించి చెప్పుకోవడంలో నేను అనేది ఎఫిషియన్సీ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. జరిగినప్పుడు జరుగుతుంది, జరిగింది జరుగుతుంది, జరిగే తీరులో జరుగుతుంది అనుకోవడానికి ఆఫీసర్ అక్కర్లా. మనకు ఒక కారు, బంగ్లా, పెద్ద ప్రతిభ, ఇన్ని హోదాలు ఇంత అక్కర్లేదు, వీళ్ళ బంట్రోతు ఇంత అక్కర్లా. మనం జరిగే దానిని ఎలా జరపాలి అనే దానిని మనకంటూ విజన్ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి విజన్ ఉంటుంది, బాధ్యత ఉన్న వాడికి విజన్ ఉంటుంది, బాధ్యత లేని వాడికి విజన్ ఉంటుంది. ఈ విజన్ అంటే ఏమిటంటే గొప్ప విషయాలు కలలు గంటం కాదు. ఆ గొప్ప విషయాల్ని సాధించడానికి మన దగ్గరున్న వనరులు ఏమిటి, అవకాశాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి అనేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని
ప్లాన్ చేసి దాని ప్రకారం సాధించగలిగితే మనం చాలా పనులు చేయగలుగుతాం. నేను మదనపల్లి ప్రస్తావించాను. ఆ మదనపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏమిటంటే 30,000 హౌస్ సైట్ పట్టాల్సి ఇవ్వమని ఉన్నారు. 30,000 హౌస్ సైట్ పట్టాల్సి 30,000 హౌస్ సైట్ పట్టాల్సి ఇవ్వాలంటే చాలా చోట్ల సర్వేయర్ పోస్టులు వేయకండి. చాలా కష్టం సార్, ఇట్ విల్ టేక్ 3 months 4 months అని చెప్తే నేను ఏం చెప్పానంటే, సార్ యూపీ 15 days తెనాలి ప్రకాశం రోడ్లోని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జట్టి కుసుమకుమార్ ఆదేశాల మేరకు తెనాలిలో జట్టి శివరామకృష్ణ ప్రసాద్ నిర్వహణలో కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యాలయాన్ని జడ్పీ శివరామకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని కేజీఎఫ్ వ్యవస్థాపకుడు జడ్పీ కుసుమకుమార్ ఆదేశాల మేరకు ప్రారంభించినట్లు శివరామకృష్ణ ప్రసాద్ తెలిపారు. కమ్మ సంఖ్యలో ఉపాధి లేక దిగనున్న వారికి స్వయం ఉపాధిని అందించేలా తోడ్పాటునివ్వడం, అలాగే కమ్మవారిలోని పేద విద్యార్థులకు వారి విద్యా అభివృద్ధికి సహకరించడం వంటి అనేక అంశాలపై ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా జట్టి శివరామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జట్టి నాగభూషణం, నాగేశ్వరరావు, తుమ్మల బాపయ్య చౌదరి, అంకిరెడ్డి శంకర ప్రసాద్, ప్రవీణ్, సాయి, గిరీష్ తదితరులు ఉన్నారు. కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఈ సంస్థని జట్టి కుసుమకుమార్ గారు పోయిన సంవత్సరం ప్రారంభించడం జరిగింది. అసలు ఈ కేజీఎఫ్ అంటే ఏంటంటే, కమ్మవారు ప్రపంచంలో ఉన్న కమ్మవారందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వారందరికి కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ని స్టార్ట్ చేయడం జరిగింది. కమ్మవారు అంటే అందరికీ ఏంటంటే ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని అనుకుంటారు. కానీ కమ్మవారిలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కమ్మవారు అందరూ కూడా కష్టాన్ని నమ్ముకునే ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో కేజీఎఫ్ని స్థాపించడం జరిగింది. మరి అలాగే జట్టి కుసుమకుమార్ గారు ఈ తెనాలి ప్రెసిడెంట్గా నన్ను ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా మెంబర్షిప్ చైర్గా నాకు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఈ మెంబర్షిప్లు కూడా అందరినీ చేర్చి కేజీఎఫ్ని బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ మెంబర్షిప్ కూడా చాలా నామినల్ ఫీజు పెడతాం జరిగింది, 100 రూపీసే పెడతాం జరిగింది. త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తానని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సంస్థ ఆవిర్భావం నుంచి కూడా కుసుమకుమార్ కొంచెం యాక్టివ్గా రాష్ట్రం అంతా దేశమంతా కూడా కాంటాక్ట్స్ పెంచుకొని దీన్ని పెద్దగా విస్తృతమైన స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని చెప్పి ఈ సంస్థ ద్వారా సమాజానికి మరి అదేవిధంగా ఈ కమ్మజన సంఘానికి కూడా కమ్మజన పాపులేషన్కి కూడా మంచి జరగాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఈ ఉన్న రోజుల్లో అన్ని కుల సంఘాలు కూడా వాళ్ళ సంఘీభావం తెలుపుకుంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళ కులానికి మంచి చేసుకుంటూ సమాజాన్ని పురోగమించడానికి దోహదపడుతున్నాయి. అటువంటి సందర్భంలో వెనకటి నుంచి కూడా మంచి ప్రాచుర్యం ఉన్న ఈ సంఘం ఈ మధ్యకాలంలో కొంత వెనకబడిగా కనపడుతుంది. ఇటువంటి సందర్భంలో మరి కుసుమకుమార్ దీన్ని బాధ్యతలు తీసుకొని దీన్ని సక్రమైన పద్ధతిలో నడుపుకుంటూ మరి రానున్న రోజుల్లో దీన్ని విస్తృతంగా బలపరిచి సంఘానికి సమాజానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ మరి మన ఈ తెనాలి ప్రాంతానికి మన నానిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. యంగ్స్టర్ రోటరీ యాక్టివిటీస్లో తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని గీతా మందిరంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 617 జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో అన్నమయ సంకీర్తన పోటీలు జరిగాయి. ఈ పోటీలో మొత్తం 100 మంది పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక భాగంలో ఉన్న గీతా మందిరం నందు అన్నమయ పాటల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలో జూనియర్ విభాగానికి చెందిన వారు 60 మంది మరియు సీనియర్ విభాగానికి చెందిన వారు 40 మంది మొత్తం 100 మంది అన్నమయ పాటల పోటీలో పాల్గొన్నారు. ఈ పాటల పోటీల కార్యక్రమానికి విజయవాడకు చెందిన చింతలపాటి మంజుల నాగార్జున యూనివర్సిటీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం కేవలం పిల్లల భక్తి భావం పెరగడానికి కొరకు అన్నమయ సంకీర్తన ప్రచార నిమిత్తమై నిర్వహించడం అయింది. మరియు ఈ పోటీల విజేతలను తిరుమల గాని ద్వారక తిరుమల గాని తీసుకుని వెళ్లి స్వామి దర్శనం చేయించి అక్కడ సంకీర్తన చేయించడం జరుగుతుందని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపి వసుంధరావు, ఒప్పులూరు శారద, లక్కరాజు కనకదుర్గ, వీరంశెట్టి లక్ష్మీ రజని, కారంపూడి రమాదేవి, తల్లం సావిత్రి, అందే బాలచంద్ర మౌళి పాల్గొన్నారు.
పలుమరుగుట్ల పండుగను చిడుకు చిడుకని చిందగను పలుమరుగుట్ల పండుగను చిడుకు చిడుకని చిందగను పలుమరుగుట్ల పండుగను చిడుకు చిడుకని చిందగను ఈరోజు తెనాలిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారు నిర్వహిస్తున్న ఈ అత్యంత లబ్ధ ప్రతిష్టాత్మకమైన అన్నమయ్య పాటల పోటీలు అనే దాంట్లో నేను రావడం అనేది నాకు చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ బాగా పాడుతున్నారు. తెనాలిలో మరి కొండటి శ్రీనివాసరావు గారు, వారి సతీమణి వసుంధర గారు వీళ్ళ ఇద్దరు తెనాలిలో చాలా బాగా ముందరికి తీసుకెళ్తున్నారు. అన్నమయ్య పాటల సంకీర్తనల గురించి వాళ్ళు చాలా ముందరికి తీసుకెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రత్యేకత త్యాగరాజస్వామి వారి జయంతి. ఈరోజు ఈ రెండింటిని పురస్కరించుకొని ఇవాళ వీళ్ళు ఈ మహోన్నతమైన కార్యక్రమం ఇవాళ పెట్టడము, నేను రావడము నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం. ఈ తాళపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ గీతామందిరంలో సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో 8 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల దాకా మొత్తం 100 మంది పాల్గొన్నారు. చిన్నారులు ఎక్కువ మంది పాల్గొన్నారు. ఇది కేవలం ఏంటంటే పిల్లల్లో భక్తిభావం పెరగడానికని ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరియు ఇది అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇందులో సెలక్షన్స్ పెట్టి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మొదటి బహుమతి 1000 రూపాయలు, రెండో బహుమతి 500 రూపాయలు, మూడో బహుమతి 300 రూపాయలు ఇవ్వడమే కాకుండా వీళ్ళని తిరుమల తీసుకెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర సంకీర్తన చేయించి దర్శనం చేయించి తీసుకొస్తాము. కాబట్టి మీ పిల్లలు కూడా ఈ భక్తి మార్గంలో నడవడానికి మీరు ప్రయత్నించి మీ పిల్లల్ని కూడా ఈ అన్నమయ్య కీర్తన నేర్పించే మార్గంలో చూడాలని కోరుకుంటున్నాను. శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి సందర్భంగా సోదరులు కొండపు శ్రీనివాస్ గారు, వసుంధర దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పిల్లలంతా పాడుతున్నారు. దిగ్విజయంగా జరుగుతుంది. విజయవాడ నుంచి జడ్జిగా వచ్చారు తను. ఆమె నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఆవిడ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తరఫున తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జయంతి, వర్ధంతి, అన్నమయ్య సంకీర్తన పోటీలు కానీ ప్రతిదీ మా సోదరులు నిర్వహించటం, మేము ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు అనుచరుడు పమ్మిడిపాగ రాజారావు సతీమణి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ సలహా మండలి మాజీ సభ్యురాలు అరగోలను జాస్మిన్ తల్లి హేమలత మరణం తీరని లోటని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అమరావతి ఫ్లాట్స్లోని ఆమె స్వగృహానికి వెళ్లి హేమలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ సలహా మండలి మాజీ సభ్యురాలు అరుగురును జాస్మిన్ స్వగృహానికి వచ్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దివంగత హేమలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏప్రిల్ 23వ తేదీన హేమలత మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ మాదిగ ఆమెకు ఘన నివాళులర్పించారు. దివంగత హేమలత కుమార్తె జాస్మిన్ కు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాదిగ కృష్ణ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్తో మొదటి నుండి మంచి సంబంధాలు కలిగిన కుటుంబం అని తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని తెనాలిలో నెలకొల్పిన దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జాతిని జాగృతం చేయడంలో భర్తకు తోడుగా నిలిచిన ధన్యజీవి హేమలత అంటూ నివాళులర్పించారు. మందకృష్ణ మాదిగతో పాటుగా పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు. అమ్మడిల్లా అంటే అటే రెండు ఎక్కడుంటే అక్కడ చాలా క్లోజ్ అవుతారు. అందువల్ల కాస్త ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. బాగా అసలు నేను బయటకు వెళ్తే నేను వచ్చే వరకు కూడా అసలు నిద్రపోయేది.
చాలా కేర్ తీసుకుంటుంది. నన్ను కూడా నాన్న ఎట్లా చూస్తుంది అట్లా చూస్తుంది. నాన్న కాఫీ పెట్టేటట్టు టిఫిన్ అందించడం నన్ను మగోళ్ళగా చూస్తుంది. ఆమె చెప్పే వరకు కావాలి అసలు సొంతగా పనులు లేదు. ఆమె అసలు ఒకరు చేస్తే కూడా నచ్చదు. నేను ఒక్క వంటే కూరే వండేదాన్ని. అమ్మ కూడా ఆమె వండుకునేది. కాఫీ పెట్టుకోవడం అన్ని టైం టు టైం. 7 అంటే 7 ఫోన్ చేసి పడుకోవటం, 12 అంటే 12కి ఫోన్ చేయటం, మధ్యాహ్నం మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో సొసైటీ పేరుతో కోట్లు దండుకొని ఐపీ పెట్టి పెళ్లాం బిడ్డలతో ఉడాయించిన బంగారపు దుకాణ వ్యాపారి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్న బాధితులు, కట్టిన రసీదులు మీడియాకు చూపించి గగ్గోలు పెడుతున్న బాధితులు. తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ వివాదానికి తెర. జిల్లా ఎస్పీ సమక్షంలో ఒక ఆమోదంకొచ్చిన ఇరు వర్గాలు. కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు మునగల శ్యాంప్రసాద్కి అధికారం అంగీకారం, ఎలాంటి జోక్యం చేసుకోదంటూ జిల్లా ఎస్పీ స్పష్టీకరణ. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఎగ్జామ్ 2 పరీక్ష కేంద్రాల్లో 452 మంది విద్యార్థులు హాజరు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.